సురేఖకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఎందుకిచ్చారో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికే తెలియాలి. మొదటి రోజు నుంచే సురేఖ తీరు సరిగ్గా లేదు. అధిష్టానం కూడా ఆమెకు తలనొప్పులు సృష్టించే ప్రయత్నంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టది ఒకదారి అన్నట్లుగా సురేఖ ప్రవర్తిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు సైతం ఒక దశలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. సురేఖకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రయోగించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన మేడారం జాతర కాంట్రాక్టుల్లో పొంగులేటి వేలు పెట్టడంతో సురేఖ అభ్యంతరం చెప్పారు. అప్పటికేదో కానిచ్చేసి తర్వాత పొంగులేటి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరిని ఉసుగొల్పుతున్న అంశం బహిరంగ రహస్యమైంది. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న కడియం దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం ఎలా జరుపుతారన్నది సురేఖ అడుగుతోన్న ప్రశ్న. దీనిపై ఆమె కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే కాంగ్రెస్ లో చేరారు. స్టేషన్ గన్పూర్ ఆయన సొంత ఇలాకా అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ ను శాసించాలన్న కోరికతో ముందుకు సాగుతున్నారు. ఆయన కుమార్తె కడియం కావ్య ఇప్పుడు వరంగల్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు వీలుగా కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ సభ్యుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బలపడే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ఇటు ఉమ్మడి ఓరుగల్లులో చక్రం తిప్పాలంటే తన వర్గం బలంగా ఉండాలని గ్రహించి కొండా సురేఖ లాంటి రెబల్స్ ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. పైగా ఇష్టానుసారం మాట్లాడే సురేఖ అంటే రేవంత్ రెడ్డికి అస్సలు ఇష్టం ఉండదు. మంత్రివర్గం నుంచి తొలగించాలనుకుంటే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం లేదు. దాంతో సురేఖమ్మకు పొమ్మనకుండా పొగబెట్టే రాజకీయ క్రీడకు రేవంత్ రెడ్డి తెరతీశారనుకోవాలి. తాజాగా ఇప్పుడు కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య వివాదం రేగింది. తన శాఖలో ఆయన జోక్యం చేసుకుంటున్నారని శ్రీహరిపై సురేఖ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి అధికారాలను గౌరవించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి రాసిన లేఖలో కోరారు. గతంలో కూడా వరంగల్ ప్రాంత వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకుంటున్నారని సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై కడియం శ్రీహరి పరోక్షంగా స్పందిస్తూ తాను దేవాదాయ శాఖపై ఎలాంటి అధికారిక సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఆలయాల సమస్యలను మాత్రమే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, సమీక్ష చేసే హక్కు తనకు లేదని తాను బాగా తెలుసుకున్నానని తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించి ఇద్దరితో మాట్లాడేందుకు సచిన్ సావంత్ ను తమ ప్రతినిధిగా నియమించింది. ఆయన ఏం చేస్తారో చూడాలి.